Hi guys, welcome to WebTech Nandra. So today video is about TCS NQT 2025 is hiring. So ఈ రోజు TCS కంపెనీ వాళ్ళు 2025 బ్యాచ్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అసలు TCS NQT అంటే ఏంటంటే ప్రతి ఇయర్ TCS కంపెనీ వాళ్ళు సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఓపెనింగ్స్ అని ఉంటుంది స్టూడెంట్స్, గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కానీ, అంటే పాస్ అవుట్ అంటే స్టూడెంట్స్ 25 పాస్ అవుట్ అయ్యే స్టూడెంట్స్ కానీ, నెక్స్ట్ 2026 కానీ 2024 అయిన వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ TCS కంపెనీ వాళ్ళు, అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, ఎంటెక్ స్టూడెంట్స్ కానీ, అంటే బేస్డ్ ఆన్ ద కరికులం, అంటే ఇక్కడ బీటెక్ కానీ, మాస్టర్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి కంపెనీస్ TCS కంపెనీ అనేది ఫ్రెషర్స్ హెయిర్ చేసుకున్నది. ఇది చాలా యూస్ఫుల్ ఆప్షన్, బల్క్ హెయిరింగ్ TCS. అసలు TCS NQT అంటే ఈజ్ నథింగ్ బట్ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్. ఫస్ట్ మనకి TCS ప్రాసెస్ ఏంటంటే మనం ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మనకు ఒక ఎగ్జామ్ సెంటర్ వస్తుంది. ఆ ఎగ్జామ్ సెంటర్లో మనం వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. సర్టెన్ ప్యాటర్న్ ఉంటుంది ఎగ్జామ్. ఆ ప్యాటర్న్ గురించి మీకు తర్వాత ఫర్దర్ చెప్తాను. ఆ ప్యాటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత 4 రౌండ్స్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి అది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ మన అప్లికేషన్ మన అన్ని డేటాను ఫిల్ చేసిన తర్వాత మనకి ఒక టైంలో స్లాట్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ అనేది మన నియర్ బై సెంటర్లో పెట్టినాక ఆ ఎగ్జామ్ రాసి వస్తుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత వన్స్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా మనకి మేనేజ్ రౌండ్ కానీ, ఇంటర్వ్యూ రౌండ్స్ కానీ, హెచ్ఆర్ రౌండ్ కానీ అన్ని ఫర్దర్గా జరుగుతూ ఉంటాయి. వన్స్ అన్ని రౌండ్స్ క్వాలిఫై అనుకో మన లైఫ్ సెటిల్. అది చాలా మందికి చాలా బల్క్ హెయిరింగ్ ఈ కంపెనీ అనేది అసలు రావడం. అసలు మెయిన్గా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ TCS? ఎందుకు హెయిర్ చేసుకుంటుంది? స్టూడెంట్స్ కోసమే. అసలు మెయిన్గా ఈ రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు ఓపెన్ అయ్యింది, ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది? రిజిస్ట్రేషన్ ప్రెసెంట్ అయితే ఓపెన్ అయింది. రిజిస్ట్రేషన్ ఎండ్ అయ్యేది ఎప్పుడంటే సండే 23 మార్చ్. ఇంకా మనకి టైం లేదు, ఇంకా 10 days టైం ఉంది. ఈ లోపల ఫాస్ట్గా స్టూడెంట్స్ అప్లై చేయండి. అంటే టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆల్రెడీ చెప్పాక ముందు మన అప్లికేషన్ ఇచ్చిన తర్వాత టెస్ట్ ఉంటుంది. మనం నియర్ బై సెంటర్స్కి వెళ్ళి రాస్తాం. సో ఇయర్ చూడండి టెస్ట్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయితే 15 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా 5 days స్టార్ట్ అవబోతుంది. అంటే బేస్డ్ ఆన్ షార్ట్స్ ఇప్పుడు 23 అప్లై చేసి లేదా నెక్స్ట్ 28 కానీ 29 కానీ ఏప్రిల్ కానీ మనకి స్లాట్స్ పడతాయి. యాక్చువల్గా మనకి ఎగ్జామ్ స్టార్ట్ ఇప్పుడు నుంచి 15th నుంచి మార్చ్ 15th నుంచి మనకి రిజిస్ట్రేషన్ లేదు 23rd. ఎందుకు ఇంత లాగ్ అవుతుందంటే చాలా మంది స్టూడెంట్స్ నియర్లీ 10 lakhs అబౌవ్ స్టూడెంట్స్ అప్లై చేస్తారు దీనికి. అందుకే స్లాట్స్ అనేది పెడతా ఉంటారు. అంటే టైమింగ్ స్ట్రిప్స్ బట్టి టైమింగ్ చేంజ్ అవుతాయి. ఈ TCS NQTలో ప్యాటర్న్స్ ఏంటి అంటే దేర్ ఆర్ 3 different రోల్స్. అంటే కంపెనీలో ఎయిర్ చేసుకోవడానికి ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమ్, నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిటల్, థర్డ్ వన్ వచ్చి నింజా. అసలు ఈ ప్రైమ్, డిజిటల్, నింజా అంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా. ఓకేనా? సో ఇయర్ చూడండి యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అంటే ప్రైమ్లో మనం బేస్డ్ ఆన్ మన టెస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, మన రిజిస్ట్రేషన్ చేసినట్టు మనకు ఒక స్లాట్ వస్తుంది. ఆ స్లాట్లో ఎగ్జామ్ రాసినట్ట బేస్డ్ ఆన్ అవర్ స్కోర్, మన రాష్ట్ర స్కోర్ బట్టి మనకి ప్రైమ్ రోలా, డిజిటల్ రోలా, నింజా రోలా అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ అది ఆటోమేటిక్గా చేస్తుంది. అంటే ఏ స్టూడెంట్కి ఏ రోల్ ఇవ్వాలనేది. వన్స్ నువ్వు టెస్ట్లో క్వాలిఫై నీ స్కోర్ బాగుందంటే అంటే ఇప్పుడు 600 మార్క్స్ పెట్టారు, అందులో నీకు 550 అబోవ్ వచ్చిందనుకో నీకు ప్రైమ్ రోల్ అనేది ఎలిజిబిలిటీ చేస్తారు ఆటోమేటిక్గా కంపెనీ. అంటే అండర్ గ్రాడ్ అంటే బీటెక్ స్టూడెంట్స్ కానీ అంటే ప్యాకేజ్ వచ్చేసి 9 LPA ఉంటుంది. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి వచ్చేసి 15 lakhs ప్యాకేజ్ ఉంటుంది. సో మనకి ప్రైమ్ రోల్కి ఎలిజిబిలిటీ ఉండాలంటే కాంప్లెక్స్ ప్రాజెక్ట్ విత్ అడ్వాన్స్ టెక్నిక్స్ అండ్ అల్గారిథం బేస్డ్ అంటే ప్రజెంట్ అయితే చాలా తెలుసు మనకి చార్జ్ ఇప్పుడు రావడం వల్ల జాబ్స్ కూడా మనకి మార్కెట్లో తగ్గిపోయినాయి. సో ఆ టెక్నాలజీ తగ్గట్టుగా స్టూడెంట్స్ని ఈ కంపెనీ హైర్ చేసుకుంటుంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పగా ప్రైమ్ వచ్చేసి ఈ కేటగిరీగా ఉండాలి. నెక్స్ట్ డిజిటల్లో సెలెక్ట్ అవ్వాలంటే మినిమం అంటే ఫస్ట్ టాప్ మెంబర్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డిజిటల్ హెల్ప్ చేసుకుంటుంది. అంటే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తుంది. సో ఇది చూడండి డిజిటల్ వచ్చేసి బీటెక్ స్టూడెంట్స్కి వచ్చేసి ప్యాకేజ్ వచ్చేసి 7 lakh LPA ఉంది. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి వచ్చేసి 7.3 LPA. ఈ డిజిటల్కి ఎలిజిబిలిటీ అవ్వాలంటే బేస్డ్ ఆన్ దీస్ పారామీటర్స్ చూడండి ప్రాజెక్ట్ ఆన్ సొల్యూషన్ డెవలప్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్, డెవలప్ టెక్ ఫ్రేమ్ అండ్ టూల్ ఎన్హాన్స్ క్యాపబిలిటీ. ఈ రోల్స్ అంటే ఇలాంటి స్టూడెంట్స్ ఉన్న అంటే క్యాపబిలిటీ ఉన్న స్టూడెంట్స్ని హైర్ చేస్తుంది.
ఫస్ట్ మనకి ప్రైమ్ కంప్లీట్ అయిన తర్వాత డిజిటల్ కంప్లీట్ అయితే ఫైనల్ గా నింజా అంటే స్టూడెంట్స్ కి లీస్ట్ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని నింజా రోల్ కింద కన్వర్ట్ చేస్తుంది స్టూడెంట్స్ ని. అంటే ఫస్ట్ మన టెస్ట్ రాసిన తర్వాత బేస్డ్ ఆన్ మనకు వచ్చిన స్కోర్ బట్టి ఈ 3 లో ఏదో ఒకటి మనకి ఆటోమేటిక్ కంపెనీ అనేది ప్రాసెస్ చేస్తుంది. సపోజ్ మీకు నెక్స్ట్ నింజాలో పోస్ట్ యూజీ స్టూడెంట్ అంటే బీటెక్ స్టూడెంట్స్కి వచ్చేసి 3.36 LPA వస్తుంది పర్ యానం. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వచ్చి 3.5. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏం స్కిల్స్ ఉండాలి? ప్రాజెక్ట్ ఆన్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఎన్హాన్స్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఫర్ బెటర్ సో ఇట్ ఏ నాన్ టెక్నికల్ జాబ్. యాజ్ ఇట్ ఈస్ నాన్ టెక్నికల్ జాబ్, ఇట్ ఈస్ ఏ టెక్నికల్ జాబ్. యాజ్ ఏ కోడింగ్ సాఫ్ట్వేర్ లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాబ్కి అప్లై చేసింది ఫ్రీ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ అర్థమైంది కదా. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఎప్పుడు క్యాలెండర్ వేసిన 23 మార్చ్. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు 15th నుంచి. సో ఈ కంపెనీలో 3 రోల్స్ ఉన్నాయి. ఫస్ట్ రోల్ వచ్చేసి ప్రైమ్, సెకండ్ రోల్ వచ్చేసి డిజిటల్, థర్డ్ రోల్ వచ్చి నింజా. సో ఈ అర్థం చూడండి. అసలు వాట్ ఈస్ ఎన్క్యూటీ ఆల్రెడీ చెప్పి నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్. మీకు ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. చెప్పే ముందు అసలు మెయిన్ గా టీసీఎస్ ఎన్క్యూటీకి ఎలిజిబిలిటీ కేటగిరీ వచ్చేసి 2025 బ్యాచ్ ఓన్లీ. 2020 బ్యాచ్ 6 లేదు, 24 లేదు, 2023 లేదు, 22 లేదు. ఓన్లీ ప్రెసెంట్ గా 2025 బీటెక్ స్టూడెంట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ, మాస్టర్ స్టూడెంట్స్ కానీ, మాస్టర్ టెక్నాలజీ కానీ, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఈ స్టూడెంట్స్ 25 పాస్ అవుట్ అవుతున్న ప్రెసెంట్ ఉన్న వాళ్ళకి ఈ టీసీఎస్ ఎన్క్యూటీ ఎలిజిబిలిటీ అవుతారు. అంతమించి వేరే బ్యాచ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదు. మెయిన్ రీజన్ వచ్చేసి ఎలిజిబిలిటీ అయితే లేదు. సో అర్థమైంది కదా. ఈ ఉన్న కేటగిరీ స్టూడెంట్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. చూడండి, యూనివర్సిటీ కాలేజ్ గ్రాడ్యుయేట్ హూ ఆర్ ద 2025 బ్యాచులర్ డిగ్రీ. చూడండి, ఈ కేటగిరీలో ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోండి. ఓన్లీ 25 బ్యాచ్ వాళ్ళు ప్రెసెంట్ రన్ అవుతున్న బ్యాచ్. అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పుడు మీకు క్లియర్ చెప్తాను. సో మెయిన్ గా అలా చెప్పే కదా 3 కేటగిరీ ఉంది: ప్రైమ్, డిజిటల్, నింజా. ఈ బేస్డ్ ఆన్ మన శాలరీ బట్టి మన పర్ఫార్మెన్స్ టెస్ట్. సో మీకు టెస్ట్ ప్యాటర్న్ గురించి కానీ మీకు నెక్స్ట్ ఫర్దర్ గా చెప్తాను. ఇదే టెస్ట్ ప్యాటర్న్ గురించి. ప్రెసెంట్ ఇంపార్టెంట్ నోట్ చూడండి, చూపిస్తాను టెస్ట్ ఎలిజిబిలిటీ. సో టెస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి 2025 బ్యాచ్. ఇక్కడ ఆల్రెడీ క్లియర్ రాసింది చూడండి. 25 బ్యాచ్ వాళ్ళని హైర్ చేసుకుంటుంది. ఎంటెక్ కానీ, బీటెక్ కానీ, మాస్టర్ స్టూడెంట్స్ కానీ. సో మనం ఈ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనకి ఏమి ఉండాలంటే ఆల్ సబ్జెక్ట్స్ సెమిస్టర్ మార్క్స్ అబోవ్ 60%. ఇప్పుడు బీటెక్ లో 5.5 LG అంటే ఓవరాల్ CGPA ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అబోవ్ 60% CGPA మెయింటైన్ చేసిన వాళ్ళు స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయితే, రిమైనింగ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయితే కాదు. మీరు అప్లై చేసిన వేస్ట్. బై లక్ ఓన్లీ 60% అబోవ్ ఉన్న స్టూడెంట్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. బ్యాక్లాగ్స్ ఉన్న నో పెండింగ్ బ్లాక్స్ విల్ పర్మిట్ టైమ్ అప్లైయింగ్ ద టీసీఎస్ ప్రాసెస్. బ్లాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదు. హూ ఆర్ పెండింగ్ ద బ్లాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదు ఈ రోల్ కి. నెక్స్ట్ ఇంకా అలానే హూ ఆర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసు క్యాండిడేట్స్ విత్ ప్రాపర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అప్ టు 2 years ఎలిజిబుల్ అప్లై. అంటే ఓన్లీ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఆల్రెడీ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ గా వచ్చేసి ఏజ్ వచ్చేసి 18 నుంచి 28 మధ్యలోనే ఉండాలి. సో మీకు అర్థమైంది కదా. బ్లాక్ లాక్స్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ అయితే లేదు. బీటెక్ స్టూడెంట్స్ కానీ, ఎంటెక్ స్టూడెంట్స్ కానీ, మాస్టర్ స్టూడెంట్స్ కానీ. ఈ జాబ్ కోల్డ్ ఎలిజిబుల్ వచ్చేసి స్టూడెంట్స్ 25 బ్యాచ్ ఓన్లీ, నాట్ 24, నాట్ 26, 23 బ్యాచ్. సో ఓన్లీ 25 బ్యాచ్ హూ ఆర్ ప్రెసెంట్ స్టడీయింగ్ ఆ బ్యాచ్ వాళ్ళకి. అర్థమైందిగా. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఎలా అప్లై చేయాలి మీకు క్లారిటీ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. చూడండి, టీసీఎస్ ఇక్కడ చూడండి. అసలు మెయిన్ కి వెబ్సైట్కి ఎలా రావాలంటే జస్ట్ ఇక్కడ మీకు టీసీఎస్ ఎన్క్యూటీ 2025 సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టు మనకి ఆటోమేటిక్ ఫస్ట్ పేజ్ చూపిస్తుంది. చూడండి, ఈ వెబ్సైట్ ని క్లిక్ చేయండి. చూడండి, ఈ వెబ్సైట్ ని క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ అని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. జస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ అయిన మనకి ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి మేక్ యువర్ చూపిస్తుంది. తర్వాత స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకి చూపిస్తాయి టీసీఎస్ ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ హియరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ బ్యాచ్. తర్వాత పైకి స్క్రోల్ డౌన్ చేసిన అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి లాగిన్ టు ద మనకి ఇక్కడ చూడండి కదా, ఇది ఓపెన్ చేయాలి. ఫస్ట్ క్లిక్ హియర్, స్టెప్ 1 క్లిక్ చేయాలి. క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇఫ్ ఆల్రెడీ రిజిస్టర్ మీకు ఏమైనా ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఆల్రెడీ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ అయింది. చూడండి, ఇక్కడ దిస్ ఈస్ అ ఫస్ట్ స్టెప్. మీరు ఇక్కడ అప్లికేషన్ చేసినప్పుడు ఎలాంటి మిస్టేక్ చేయొద్దు స్టూడెంట్స్ ఎవరైనా చెప్పినా కానీ.
మీరు అప్లై చేసేటప్పుడు ఎలాంటి చిన్న మీ ఫోన్ నెంబర్ కానీ మీ ఆధార్ కార్డ్ కానీ మీ డీటెయిల్స్ ఏదైనా సరే చిన్న మిస్టేక్ ఉన్నా సరే మీరు ఎలిజిబిలిటీ అయితే కాదు ఫర్దర్గా వెరిఫికేషన్ చేసినప్పుడు. సో మనం ఈ పేజ్ నొక్కినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఈ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ సింపుల్ గా రిజిస్టర్ నౌ నొక్కండి. సో ఇక్కడ సాఫ్ట్వేర్ కదా, ఫస్ట్ ఇన్ఫార్మ్ టెక్నాలజీ ఐటీ నొక్కండి, నాట్ బీపీఎస్, జస్ట్ ఐటీ నొక్కండి. ఐటీ క్లిక్ చేయండి. జస్ట్ హియర్ క్లిక్ ద ఐటీ. వెయిట్ హియర్. ఓకే, జస్ట్ వెయిట్. Again going back. User registered IT, fill the form, submit the click on for drive. Okay, just I'm clicking here. Okay, it was opening. Enter your email address. మీ email address ని ఎంటర్ చేసుకోండి. నేను నా email address ఎంటర్ చేస్తాను. జస్ట్ వెయిట్. ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి ఆల్రెడీ చెప్పా కదా, జస్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత అగైన్ చూపిస్తాను. ఆ పేజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అని ఆటోమేటిక్ అవుతుంది. ఇక్కడ రిజిస్టర్ నౌ నొక్కండి, తర్వాత ఐటీ మీద నొక్కండి. జస్ట్ ఐటీ మీద క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు వెరిఫికేషన్ జరిగింది. చూడండి మీ పర్సనల్ నాట్ కాలేజ్ మెయిల్ ఐడీస్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చూడండి, యూస్ యువర్ పర్సనల్ మెయిల్స్. చూడండి మనం పర్సనల్ మెయిల్స్ ఓన్లీ everyone should be enter your personal mail IDs only. After enter just get OTP. మనకి OTP అనేది వస్తుంది మీ మెయిల్ కి. just wait, I'm clicking the OTP. let's see here, it was loading. మనకి చూడండి ఇక్కడ మనకి ఆల్రెడీ OTP పర్సనల్ కాలేజ్ ఐడీస్ కాకుండా మీ పర్సనల్ ఐడీస్ ఇవ్వాలి. సో ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. 7J K377 ఓటీపీ ఎంటర్ చేసిన సబ్మిట్ నొక్కండి. సబ్మిట్ నొక్కిన తర్వాత ఇక్కడ మన నెక్స్ట్ పేజ్ కి ఆటోమేటిక్ డైరెక్ట్ అయిపోతుంది. ఓటీపీ ఎంటర్ అయిపోయింది మెయిల్ది. నెక్స్ట్ మీ పర్సనల్ ఆధార్ కార్డ్, వేరే వాళ్ళ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయదు. మీ పర్సనల్ ఆధార్ కార్డ్ని ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయండి. సో యాజ్ పర్ మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో లాస్ట్ లో 4 digits నెంబర్స్ మాత్రం ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. మీ లాస్ట్ లో ఆధార్ కార్డ్ తెలుసు కదా, ఆధార్ కార్డ్ లో మీకు లాస్ట్ లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది. లాస్ట్ 4 digits ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ సర్ నేమ్. ఫస్ట్ నేమ్ వచ్చేసి మీ నేమ్, మీ సర్ నేమ్ అంటే మీ ఇంటి పేరు. ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. రామా ఇక్కడ ఫస్ట్ నేమ్ మీ నేమ్ వచ్చేసి మీ నేమ్ ఎంటర్ చేయండి. మీ సర్ నేమ్ వచ్చేసి మీ ఇంటి నేమ్ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. యాజ్ పర్ చెప్పా కదా ఆల్రెడీ, అబోవ్ 20 years అబోవ్ 18+ నుంచి ఉండాలి. 18 నుంచి 28 మధ్యలో ఉండాలి. చూడండి అర్థమైంది కదా. ఇచ్చే ముందు జాగ్రత్తగా చూసి ఇవ్వండి. అర్థమైంది కదా. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసే ముందు జాగ్రత్తగా ఇవ్వండి. ఇది అయిపోయిన తర్వాత మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ పర్సనల్ గా మీ స్క్రీన్ షాట్ తీసుకోండి మీ డేటాని. సో అగైన్ చూడండి, మన ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసిన మనకి మెయిల్ కి ఒక ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. లాస్ట్ 4 digits ఫస్ట్ నేమ్, మీ తర్వాత మీ సర్ నేమ్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ మీ ఆధార్ కార్డ్ లో ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. మీకు నచ్చినట్టు మీరు ఎంటర్ చేసినందుకు డిస్క్వాలిఫై అయిపోతారు. నెక్స్ట్ సబ్మిట్ నొక్కండి, ప్రొసీడ్ నొక్కండి. తర్వాత ఎంటర్ చేసి మీ పర్సనల్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసే ముందు టైటిల్ మీరు మిస్టరా మిస్సెసా, మిస్టర్ అయితే మిస్టర్ పెట్టుకోండి. మెయిల్ ఫీమేల్, మెయిలా ఫీమేల్ అని పెట్టుకోండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. 7 ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఇన్స్టిట్యూట్ నేమ్, అంటే కాలేజ్ స్టూడెంట్స్ అయితే మీరు ఏ కాలేజ్ చదువుతున్నా ఆ కాలేజ్ ఇన్స్టిట్యూట్ నేమ్ ఎంటర్ చేయండి. సపోజ్ ఎగ్జాంపుల్ SRM అయితే SRM, KLU అమృత్సర్, విఆర్ సిద్ధార్థ, లేకపోతే మల్లారెడ్డి కాలేజ్ అయితే మల్లారెడ్డి. ఎగ్జాంపుల్ మీ కాలేజ్ నేమ్ అయితే మీ కాలేజ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మా కాలేజ్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను.
మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీ కాలేజ్ ఇన్స్టిట్యూట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంది బేస్డ్ ఆన్ ద. నెక్స్ట్ మీ మొబైల్ ఎంటర్ చేసిన ఇన్స్టిట్యూట్ నేమ్, మన కాలేజ్ నేమ్ ఎంటర్ చేసిన క్వాలిఫికేషన్. మీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ అయితే బీటెక్ స్టూడెంట్ అంటే బీటెక్ అని మెంటర్. అంటే బీటెక్ స్టూడెంట్ అంటే బ్యాచులర్ డిగ్రీ పెట్టుకోండి. బీటెక్ ఎంటర్ చేస్తున్నాను. బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ యాజ్ ఎ కాలేజ్ స్టూడెంట్ బీటెక్ అయితే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ పెట్టుకుని పాస్ అవుట్ ఇయర్. ఇక్కడ ఏ ఇయర్ లో పాస్ అవుట్ అవుతున్నారు 2020. ఇక్కడ హియర్ ద క్వాలిఫికేషన్ ఓన్లీ మీ కాలేజ్ చెప్పే కదా. వాట్ ఈస్ ఎలిజిబిలిటీ కేటగిరీ? ఓన్లీ 2025 బ్యాచ్ వాళ్ళే అప్లై చేయాలి. 2024-23 వాళ్ళైతే ఎలిజిబిలిటీ అయితే కాదు. ఓన్లీ 2025 బ్యాచ్ వాళ్ళు ఎలిజిబిలిటీ. మీ ఇయరింగ్ పాసింగ్ ఎలిజిబిలిటీ కదా. సో యాజ్ సపోజ్ మీరు విజయవాడ స్టూడెంట్ అయితే విజయవాడ నియరెస్ట్ ఉన్న లొకేషన్ లో అడ్రస్ పెట్టుకోండి ఫర్ అండ్ ఎగ్జామ్. అంటే నియరెస్ట్ మీ టీసీఎస్ నియరెస్ట్ మీ ఏరియాలో దగ్గరలో ఉన్న టీసీఎస్ ఆఫీస్ ని ఎలిజిబుల్ చేసుకోండి. సపోజ్ హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఎంటర్ చేసుకోండి. విజయవాడ స్టూడెంట్ అయితే విశాఖపట్నం కానీ నియర్ ఏదైనా మీ నియర్ బై ఏ దగ్గర ఉందో అది ఎంటర్ చేసుకోండి. హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ దగ్గర ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఒక క్యాప్షన్ ఎంటర్ చేయమంటారు. ఆ క్యాప్షన్ క్లియర్ గా చూసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అగైన్ చూడండి, మన ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత మన నేమ్, మన మొబైల్ నెంబర్ కు క్లారిటీ ఇవ్వండి. మీ పేరెంట్స్ అయితే ఇవ్వద్దు. మీ పర్సనల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత ఐఎస్ క్వాలిఫికేషన్, తర్వాత సబ్మిట్ నొక్కండి. సబ్మిట్ నొక్కిన ఇక్కడ చూడండి, డియర్ వెబ్టెక్ రామా ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. మనకి ఇలా కన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు నువ్వు కన్ఫర్మ్ నొక్కితే మనకి మొబైల్ నెంబర్కి ఒక ఐ థింక్ ఓటీపీ వస్తుంది. వెయిట్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ సో మన రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్ గా ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయింది. మనకి ఇక్కడ ప్లీజ్ నోట్ యువర్ రిఫరెన్స్ ఐడి. ఈ రిఫరెన్స్ ఐడిని మీరు డెఫినెట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ మొబైల్లో కానీ ఫోన్ లో కానీ ఈ రిఫరెన్స్ ఐడి అయితే డెఫినెట్ గా స్క్రీన్ షాట్ తీసుకుని. ఈ రిఫరెన్స్ ఐడి వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. దీని వల్ల ఫర్దర్ గా ప్రాసెస్ అయ్యేది ప్రాసెస్. ఇది లేకపోతే అవ్వదు కూడా అవ్వదు. సో చెప్పేది అర్థమైంది కదా. ఈ రిఫరెన్స్ ఐడిని డెఫినెట్ గా మీరు ఎక్కడో షార్ట్ నోట్బుక్ లో ఒక డైరీలో రాసుకోండి. తర్వాత కంటిన్యూ నొక్కండి. కంటిన్యూ నొక్కిన తర్వాత ఇక్కడ మనకు ఒక క్యాప్షన్ ఇచ్చారు. క్యాప్షన్ ఎంటర్ చేద్దాం. 835 ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కిన తర్వాత మీ కాలేజ్ చెప్పక మొబైల్ నెంబర్ కానీ ఓటీపీ వస్తుంది. మనకు మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ నొక్కండి. లాగిన్ నొక్కిన తర్వాత మనకి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. యాజ్ పర్ ఫస్ట్ స్టెప్ మనకి క్లియర్ గా అయిపోయింది. మనం అకౌంట్ లాగిన్ అయ్యాము, రిజిస్ట్రేషన్ అయ్యాము, కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ప్రాసెస్ చేయాల్సింది ఏంటంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ స్టెప్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇంకా అవ్వలేదు, చాలా ప్రాసెస్ ఉంది. ఫస్ట్ మనం వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది మనకి అందరికి ఇలా పోర్టల్ ఓపెన్ చేస్తా. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది చూడండి సైడ్ కి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయండి. ఎవ్రీవన్ షుడ్ బి క్లిక్ ద అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. పర్సనల్ ఇక్కడ ఫిల్ ద ఫామ్, పర్సనల్ డీటెయిల్స్ కానీ సోన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. స్టార్ట్ ద ఫిల్లింగ్ ఫామ్ క్లిక్ చేయండి. సో మిస్టర్ పెట్టుకున్నాం. ఓకే, అన్ని డీటెయిల్స్ మీరేం చేంజ్ చేయొద్దు. ఇక్కడ మనకి ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. మీ ఫాదర్ నేమ్ ఉంది అది ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ మీ ఫాదర్ యాజ్ పర్ ఆధార్ కార్డు మీ ఫాదర్ నేమ్ ఉంది అలానే ఎంటర్ చేయండి. అర్థమైందా? ఏది పడితే అది ఎంటర్ చేయొద్దు. నెక్స్ట్ మీ అంటే లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అర్థమైందా? మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఓకే, మెయిల్ అన్ని క్లియర్ ఇచ్చేసాం. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ యాజ్ పర్ యువర్ ప్రెసెంట్. పర్మనెంట్ అడ్రస్ అంటే మనకి ఆధార్ కార్డు ఎలా ఉందో సేమ్ అలానే అడ్రస్ ఇక్కడ మెయింటైన్ చేయండి. నేను ఇక్కడ ఎంటర్ చేసిన.
సో మీ రోడ్ నెంబర్ ఎంత అయితే ఏదైతే మీకు తెలిసింది ఎంటర్ చేయండి. స్టేట్ ఏది తెలిసిందైతే అది ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. అర్థమైందా? సేమ్ డీటెయిల్స్ క్లారిటీగా ఇవ్వండి. ఎందుకంటే వెరిఫికేషన్ వచ్చినప్పుడు యాజ్ పర్ ఇండియా కాబట్టి ఇండియా క్లిక్ చేయండి. స్టేట్ ఏపీ అయితే ఏపీ. నెక్స్ట్ సిటీ, మీ సిటీ దగ్గర ఉన్న ఏదో సిటీ ఎంటర్ చేయండి. అర్థమైందా? పిన్ కోడ్, మీ నియరెస్ట్ పిన్ కోడ్ అంటే మీ ఆధార్ కార్డులో పిన్ కోడ్ ఏముందో ఆ పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆర్ యూ పర్మనెంట్ అడ్రస్? ఎస్ అని పెట్టుకోండి. మీరు ప్రెసెంట్ ఉన్న అడ్రస్ లో మీరు పర్మనెంట్ అడ్రస్ అంటే మీ ప్రెసెంట్ ఉన్న అడ్రస్ కూడా పర్మనెంట్ అడ్రస్ ఒకటి అయితే 2 ఎస్ అని పెట్టండి. ఒకవేళ నో అయితే మీ ప్రెసెంట్ ఉన్న అడ్రస్ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేట్ నెంబర్, మీ దగ్గర ఉన్న ఆల్టర్నేట్ కానీ ఏదో ఎంటర్ చేసుకోండి. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయి వాటిని ఇంపార్టెంట్. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా అవసరం. ఫస్ట్ సెకండ్ చూడండి, మన పర్సనల్ డీటెయిల్స్, మీ నేమ్ ప్రయత్నం చేసిన తర్వాత మీ ఫాదర్ నేమ్, తర్వాత ప్రెసెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ పర్ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా క్లిక్ చేసుకుంటారండి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ నొక్కండి. ఏం చేంజెస్ చేయొద్దు, సింపుల్ గా జాగ్రత్తగా అప్లై చేయండి. అప్లై చేసుకుని వచ్చండి. చూడండి మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే కంటిన్యూ చేసుకుంటారండి. సో మనకు ఆల్రెడీ ఇందాక స్టార్టింగ్ లో మీ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం, బీటెక్. సో ఇయర్ ఆఫ్ ద హైయెస్ట్ క్వాలిఫికేషన్ చెప్పా కదా, 2025 పెట్టండి. తర్వాత 2026 లేకపోతే ఎలిజిబుల్ లేదు. సో కోర్స్ డ్యూరేషన్, మీ కోర్స్ డ్యూరేషన్ అంటే మీ బీటెక్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2025 బట్టి 2021 లో స్టార్ట్ అయ్యింది. ఐ థింక్ 2021 బ్యాచ్ 21 నుంచి 25 మే అగైన్ నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2025 బ్యాచ్ కదా 2021 ఎంటర్ చేస్తున్నాను. బీటెక్ స్టూడెంట్స్ కాబట్టి, మాస్టర్ స్టూడెంట్స్ కాబట్టి, ఎంటెక్ స్టూడెంట్స్ అందరూ కానీ పార్ట్ టైం కాదు కదా, ఫుల్ టైం కాబట్టి ఫుల్ టైం ఎంటర్ చేసుకునే స్పెసిఫికేషన్. నెక్స్ట్ అంటే మీ కాలేజ్ లో మార్క్స్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఆ మార్క్స్ సిస్టమ్ ఎంటర్ చేయండి. మీకు వచ్చిన మార్క్స్ బట్టి దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అర్థమైంది కదా? మీకు నచ్చిన ఎంటర్ చేయండి. మీకు ఓవరాల్ సిజిపి ఎలా ఉందో అది మాత్రమే ఎంటర్ చేయాలి. మీకు నచ్చిన మాత్రం ఎంటర్ చేయొద్దు. అది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్పెషలైజేషన్ అంటే బీటెక్ లో మీరు ఏం స్పెషలైజేషన్, కంప్యూటర్ స్టూడెంట్స్ కాబట్టి కంప్యూటర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. కంప్యూటర్ ఎంటర్ చేస్తున్నాను. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఓకే. మీరు బీటెక్ లో కంప్యూటర్ అయితే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ అయితే కంప్యూటర్, లేకపోతే ఈసీ అయితే ఈసీ, ఏదైనా మీరు ఎంటర్ చేసుకుని జాగ్రత్తగా ఈ డీటెయిల్స్ క్లియర్ గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సేవ్ యాజ్ కంటిన్యూ క్లిక్ చేయండి. లోడింగ్ అవుతుంది. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ రిలవెంట్ కోర్స్. ఓకే 12th గ్రేడ్. ఓకే మీ 12th గ్రేడ్ స్పెషలైజేషన్ ఇంటర్మీడియట్ కాబట్టి మీరు బీటెక్ లో ఇంటర్మీడియట్ మీ ఇన్స్టిట్యూట్ నేమ్, మీ ఇంటర్ ఎక్కడ చదవాలో అది ఎంటర్ చేయండి. మీ చదివిన దాన్ని, స్టేట్ అయితే స్టేట్, బోర్డ్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత కోర్స్ వేసిన ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ లో కంప్లీట్ అయింది మీ ఇంటర్మీడియట్ అని క్లియర్ గా యాజ్ పర్ మీకు టీసీ సర్టిఫికేట్ ఉంటుంది ఆ డేట్ ఇవ్వండి. మీరు మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినప్పుడు మీరు అలా తొలగించడంతో డిస్క్వాలిఫై అయిపోతారు. జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి. అర్థమైంది కదా? చూడండి జాగ్రత్తగా ఎంటర్ చేయండి. డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. చూడండి ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ అయిపోతున్నా చూసుకొని జాగ్రత్తగా ఎంటర్ చేయండి. మీకు ఇచ్చినట్టు వేయద్దు, క్వాలిఫై అయితే అవ్వరు. సో తర్వాత కోర్స్ ఫుల్ టైమే కదా, ఇంటర్మీడియట్ వచ్చి ఫుల్ టైమే. మనకి వచ్చేసి మార్క్స్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేయండి. మీకు ఇంటర్మీడియట్ లో ఎన్ని మార్క్స్ వచ్చినా అన్ని మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అగైన్ సేవ్ యాజ్ కంటిన్యూ క్లిక్ చేయండి. అగైన్ 12 మీకు ఎస్ఎస్సి లో 10th మార్క్స్ లో రూల్ నెంబర్ ఉంటుంది. ఆ రూల్ నెంబర్ మీకు ఏ రూల్ నెంబర్ ఉందో ఆ రూల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సేమ్ 10th క్లాస్ మీరు ఎక్కడ చదివారో ఆ కాలేజ్ నేమ్, ఆ స్కూల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. అర్థమైందా?
ఎంటర్ చేసిన తర్వాత బోర్డ్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ స్టేట్ చేయమన్నాను. స్టేట్ క్లిక్ చేయమని చెప్పండి. స్టేట్ క్లిక్ చేయమని చెప్పండి. స్టేట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ 10th ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యారో ఆ ఇయర్ పాస్ అవుట్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన చూడండి, జాగ్రత్తగా ఎంటర్ చేయండి. మీకు నచ్చినట్టు ఎంటర్ చేయొద్దు. అర్థమైంది కదా? జాగ్రత్తగా మీ ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయ్యారో 10th ఆ ఇయర్ పాస్ అవుట్ ఇక్కడ ఎంటర్ చేయండి. కోర్స్ డ్యూరేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జాగ్రత్తగా క్లియర్ గా మెన్షన్ చేయండి. కంప్లీట్ అయిన సేమ్ ఇంటర్ 10th లో మీకు మార్క్స్ లేదా గ్రేడింగ్ సిస్టమ్ అయితే అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ మార్క్స్ ఎంత వచ్చినా అంత అది ఎంటర్ చేసిన తర్వాత అగైన్ సేవ్ యాజ్ కంటెంట్ నొక్కండి. ప్లీజ్ మెన్షన్ ద కోర్స్ డ్యూరేషన్. ఓకే, స్టేట్ బోర్డ్. ఓకే, roll number. Please mention the course duration. Only 10th class. That all open. Okay. Next save as continue నొక్కండి. సేవ్ యాజ్ కంటెంట్ క్లిక్ చేయండి. సేవ్. ఓకే. హ్యావ్ యూ డన్ ఎనీ అదర్ కోర్సెస్? మీరు ఏదైనా కోర్సెస్ చేయండి, లేకపోతే నో అని పెట్టండి. అంటే నాట్ ఓన్లీ బీటెక్, అంటే 10th క్లాస్ టికెట్స్ మనం ఎంటర్ చేస్తాం, ఇంటర్మీడియట్ ఎంటర్ చేస్తాం, బీటెక్ ఎంటర్ చేస్తాం, ఎంటెక్ చేస్తుంటే ఎంటెక్ ఎంటర్ చేయండి, మాస్టర్స్ చేస్తుంటే మాస్టర్స్ ఎంటర్ చేయండి. సో కంప్లీట్ అయిన తర్వాత సేవ్ యాజ్ కంటెంట్ క్లిక్ చేయండి. సో డూ హ్యావ్ ఎనీ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్? మీరు ఇంటర్న్షిప్స్ కానీ ఏదైనా చేస్తుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. బేస్డ్ ఆన్ యువర్ మీ ఎక్స్పీరియన్స్ ఇంటర్న్షిప్ చేస్తుంటే ఇంటర్న్షిప్స్ అని క్లిక్ చేయండి. డిక్లరేషన్, డూ హ్యావ్ ఎనీ బ్రేక్ స్టడీస్? నో. డూ హ్యావ్ ఎనీ బ్రేక్ స్టడీస్? నో. హ్యావ్ యూ డన్ ఎనీ అదర్ కోర్స్? ఎస్. మీకు చేస్తుంటే చేయండి, ఇక్కడ ఎంటర్ చేయండి. సర్టిఫికేట్ స్వయంలో ఏదైనా సర్టిఫికేట్ చేస్తుంటే ఆ స్వయం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఏదైనా మీరు డూ హ్యావ్ ఎనీ పెండింగ్ బ్లాక్ లాగ్స్ కరెంట్లీ? నో. మీకు ఏమైనా బ్లాక్ లాగ్స్ ఉంటే ఎస్ అని పెట్టండి. యాజ్ పర్ రూల్ బ్లాక్ లాగ్స్ ఉంటే ఎలిజిబిలిటీ అయితే కాదు, నో అని పెట్టండి. సో అన్ని డిక్లేర్ చేస్తాం, మీకు ఇక్కడ అన్ని చదవండి. ఎస్ అయితే ఎస్. ద టోటల్ మార్క్స్ అప్ 10. సో నేనైతే శాంపుల్ ఇక్కడ ఎస్ ఆర్ నో అని పెడుతున్నాను. జస్ట్ ఇవన్నీ క్లిక్ చేయండి, చదవండి. చదివాకనే మీరు క్లియర్ చదవండి. సో బేస్డ్ ఆన్ ద మీరు చదివి నెక్స్ట్ ఇక్కడ అగ్రీ నొక్కండి. నేను జస్ట్ డైరెక్ట్ పెట్టాను, చదవడానికి టైం లేదు కదా, చాలా టైం దాటింది కాబట్టి మీరు జస్ట్ వేక్స్ పెట్టాను, మీరు చదివి ఐ అగ్రీ నొక్కండి. సో ఇవన్నీ చదివాక డిక్లరేషన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ మీరు అల్లతొలం ఈ చిన్న వర్కౌట్ నొక్కినా సరే మీరైతే డిస్క్వాలిఫైడ్. అగైన్ చూడండి, నేషనాలిటీ మీరు ఇండియన్ కాబట్టి హిందీ అని పెట్టండి. లాంగ్వేజ్ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చి యాడ్ నో రో నొక్కిన తర్వాత ఫస్ట్ మీరు మీది మనం మదర్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి స్పీక్. ఓకే, రీడ్ రాయగలుగుతాం, రైట్ రాయగలుగుతాం. మదర్ టంగ్, ఓకే మనం మదర్ టంగ్ వచ్చి తెలుగు కాబట్టి ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ రో మీకు ఇంగ్లీష్కి వచ్చు కాబట్టి ఇంగ్లీష్ ఎంటర్ చేయండి. ఇంగ్లీష్ ఎంటర్ చేసిన తర్వాత ఎస్ నొక్కండి. ఎస్ నొక్కిన తర్వాత స్పీక్ అయితే రీడ్, అన్ని రీడ్ చేస్తాం కాబట్టి. సో మదర్ టంగ్ వచ్చేసి తెలుగు కాబట్టి ఇక్కడ అటు వదిలేయండి. నెక్స్ట్ మీకు హిందీ వచ్చి హిందీ లాంగ్వేజ్ కానీ తెలుగు వచ్చి ఏ లాంగ్వేజ్ సరే అండ్ నో ఓకే అని క్లిక్ చేయండి. అర్థమైంది కదా? నెక్స్ట్ అది క్లిక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక నొక్కండి. మీకు నెక్స్ట్ ఆ లాంగ్వేజ్ సర్టిఫికేషన్, మీరు ఏమైనా లాంగ్వేజ్ సర్టిఫికేషన్ చేస్తుంటే ఆ సర్టిఫికేషన్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు ఇక్కడ ఏమైనా సర్టిఫికేషన్ ఉన్నప్పుడు క్లిక్ చేయండి. మీకు ఏ సర్టిఫికేషన్ సి చేశారా లేకపోతే ఎందులో చేశారా లాంగ్వేజెస్. ఓకే, యూ హ్యావ్ ఎనీ సర్టిఫికేషన్ ఇంక్లూడింగ్ ప్లీజ్ సెలెక్ట్ సర్టిఫికేషన్స్. అదర్ కంట్రీస్ లో ఏదైనా లాంగ్వేజ్ చేస్తుంటే చేయండి, లేకపోతే డిలీట్ రో నొక్కండి. మీకు లేకపోతే క్లిక్ సేవ్ యాజ్ కంటిన్యూ చేసేయండి. నెక్స్ట్ రైట్ అచీవ్మెంట్స్, ప్లీజ్ స్పెసిఫై ఎనీ అచీవ్మెంట్స్ కాల్స్ ఆర్ ఎక్సెట్రా. నువ్వు కాలేజ్ లో పార్టిసిపేట్ చేస్తున్నా కానీ బయట కాలేజ్ కానీ ఏదైనా నువ్వు ఏదైనా అచీవ్మెంట్ చేసిన సర్టిఫికేషన్ ఏం చేసినా సరే ఆ సర్టిఫికేట్ రాయండి. స్వయం ఎన్పిటిఎల్
ఎయిత్ సో ఏదైనా జస్ట్ క్యాజువల్ గా మీకు ఎంత చేశాను, మీకు ఏదైనా అచీవ్మెంట్స్ ఉంటే అచీవ్మెంట్స్ ఇక్కడ రాయండి, లేకపోతే లేదు. జస్ట్ క్యాజువల్ గా మీకు ఏది ఉంటే అది రాయండి. ఏదైనా సరే అట్లా ఇచ్చినట్టు ఇవ్వద్దు. సర్టిఫికేషన్స్ ఏం ఇంకా మీకు అవసరం లేదు కాదు. మీరు ఏం సర్టిఫికేషన్స్ చేస్తుంటే సర్టిఫికేషన్స్ కానీ అంటే ఎగ్జాంపుల్ సర్టిఫికేషన్స్ ఏదైనా సర్టిఫికేషన్స్ చేస్తుంటారు, ఆ సర్టిఫికేషన్స్ సెండ్ చేయండి. తర్వాత సేవ్ యాజ్ కంటిన్యూ నొక్కండి. సర్టిఫికేషన్స్ మీకు డిలీట్ చేసిన నెక్స్ట్ ఇక్కడ సేవ్ యాజ్ కంటిన్యూ చేయండి. స్మార్ట్ కార్డ్ డీటెయిల్స్ ఫస్ట్ నేమ్ ఇక్కడ అగైన్ మీ టీసీఎస్ ఐడి కార్డులో మీ నేమ్ ఎలా ఉండాలో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో యాజ్ పర్ ఆధార్ కార్డులో మీ నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. మీకు నచ్చినట్టు మీరు ఇక్కడ ఎంటర్ చేయొద్దు, నచ్చినట్టు ఇక్కడ ఎంటర్ చేయొద్దు. అర్థమైందా? మీరు ఏ బ్లడ్ గ్రూప్, బి పాజిటివ్ ఓ పాజిటివ్ అని చూసుకోండి. మీ బ్లడ్ గ్రూప్ ఏది ఉందో అది ఇక్కడ క్లిక్ చేయండి. ఓ నెగిటివ్ బి ప్లస్ ఏ పాజిటివ్ మీకు నచ్చిన బ్లడ్ గ్రూప్ నీకు జాగ్రత్తగా చూసి అప్లోడ్. మీకు మీ పాస్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి. మీ పాస్ సైజ్ ఫోటో. సో ఇక్కడ మీ పాస్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయండి, జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. మీ పాస్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయండి. Again wait. సో ఇక్కడ అప్లోడ్ ఫోటో. మీ ఫోటో ఇక్కడ ఎంటర్ చేయండి. నేను జస్ట్ శాంపుల్ గా ఏదో ఒకటి ఎంటర్ చేశాను. జస్ట్ మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ లో వైట్ స్క్రీన్ లో ఉన్నట్లాగా జస్ట్ క్యాజువల్ గా జాగ్రత్తగా తీయండి. మీ పక్కన మీ పేరెంట్స్ కానీ ఎవ్వరు ఉండకుండా జస్ట్ సెల్ఫీ ఫోటో తీసుకుని ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ సివి మీ రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేయండి. సో అర్థమైంది కదా? ఇక్కడ మీ రెజ్యూమ్ జాగ్రత్తగా మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ అప్లోడ్ చేస్తున్నాం చూడండి. జస్ట్ మీ రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేయండి. నేను జస్ట్ శాంపుల్ గా ఏదో ఒకటి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో జస్ట్ ఫైల్ మెన్షన్ ఫార్మేట్. సో దే వాస్ మెన్షన్ పీడిఎఫ్ డాక్ లో మెన్షన్ చేసినట్టుగా మనకి అదే ఫార్మేట్ లో అప్లోడ్ చేయాలి. అగైన్ వెయిట్. సో అప్లోడ్ చేస్తున్నాం చూడండి. సో జాగ్రత్తగా ఫైల్స్ ఇక్కడే మనకి ఇంత ఇచ్చా ఆ బేస్డ్ ఆన్ బట్టే మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత అగైన్ ఫోటో అప్లోడ్ చేయాలి. సివి అప్లోడ్ చేసిన తర్వాత మన డేటా బెట్ గ్రూప్ చేసిన సేవ్ యాజ్ కంటిన్యూ నొక్కండి. అగైన్ సేవ్ యాజ్ కంటిన్యూ నొక్కిన తర్వాత అప్లికేషన్ అని ఆర్ ఇన్వాల్వ్ ఎనీ పెండింగ్ క్లోజ్ సివిల్ క్రైమ్ నో. మనకైనా నువ్వైనా అంటే పోలీస్ అంటే నువ్వైనా ఉన్నావా లేవు కాబట్టి నో పెట్టండి. ఆర్ ఎనీ నో అన్ని. అగైన్ ఆఫ్టర్ సబ్మిట్ అప్లికేషన్ రివ్యూ have upon TCS into kindly finish details application review. Then 10th class details was pending. You can have seen. Just wait. Okay. Okay, collab. Straight. Again, wait. Just enter here the correct format. Okay. Mention the course duration only 10th. Okay. Please note 10th is not saved. You are required to fill valid format save as details. ఇక్కడ మీ 10th క్లాస్ లో కోర్స్ డ్యూరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో క్లియర్ గా ఫార్మాట్ లో ఇవ్వండి. క్లియర్గా జాగ్రత్తగా ఇవ్వండి. ఓకే, అట్టిగా వచ్చింది, సేవ్ అయిపోయింది. అన్ని సేవ్ యాజ్ అగైన్ సేవ్ యాజ్ కంటిన్యూ నొక్కిన తర్వాత సేవ్ యాజ్ కంటిన్యూ నొక్కండి. అగైన్ సేవ్ యాజ్ కంటిన్యూ నొక్కండి. అగైన్ ఆల్రెడీ ఇవన్నీ డేటా
మన మిస్టేక్స్ ఏమైనా ఉంటే చూపిస్తే తర్వాత ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్ రివ్యూ. ఓకే, డేటా అనేది డౌన్లోడ్ అయిపోయింది చూడండి. మన ఇచ్చిన డేటా రిఫరెన్స్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్ చెప్పి రిఫరెన్స్ స్క్రీన్ షాట్ తీసుకోమని సేమ్ మన ఇన్స్టిట్యూషన్ నేమ్, పర్సనల్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఇచ్చేస్తాం. కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ మన ఇచ్చిన 10th క్లాస్ గ్రాడ్యుయేట్ మనం కంప్లీట్ చేసిన డీటెయిల్స్ అన్ని, మన అకాడమిక్ డీటెయిల్స్ మొత్తం అన్ని క్లియర్ గా ఇస్తుంది చూడండి. ఇక్కడ నువ్వు ఓకే కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రెసెంట్ మీరు ఏ ప్లేస్ నుంచి ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నా ఆ ప్లేస్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయండి. సో ఆర్ యూ విల్లింగ్ అప్లై తీసి ఎస్ నొక్కండి. ఎస్ నొక్కిన తర్వాత సెకండ్ స్టెప్ కూడా క్లియర్ గా మన డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసాం యాజ్ పర్ రూల్. చూడండి, ఫస్ట్ స్టెప్ ఈజ్ కంప్లీట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, అప్లై చేసిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాం. సెకండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు మనం సెంటెన్స్ ఎంటర్ చేసుకోవాలి. అంటే మన పర్సనల్ డేటా ఎంటర్ చేసుకుని మన మెయిల్ ఐడీస్ ఇచ్చేసాం, మన సివి కానీ మన వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ మన డేటా పర్సనల్ డేటా ఇచ్చేసాం. సెకండ్ స్టెప్ ఏంటి, మనం టీసీఎస్ ఎగ్జామ్ కి ఎలిజిబిలిటీ అవ్వాలి. అంటే టీసీఎస్ ఎగ్జామ్ కి మనం ఎంటర్ అవుతున్నాం అంటే మన నియర్ బై సెంటర్ ఎంచుకున్నాక ఆ సెంటర్ కి వెళ్ళి రాయాలి. బేస్డ్ ఆన్ ద సెంటర్స్ ఫస్ట్ మీ నియరెస్ట్ సెంటర్స్ చూస్ చేసుకోవాలి. సో మీ నియరెస్ట్ సెంటర్స్ ఏమని చూసుకోండి. మీ ఆంధ్రప్రదేశ్ లో చూసుకోండి మీ నియర్ బై. సెకండ్ నియరెస్ట్ సెంటర్స్ మళ్ళీ ఏదైనా మీ నియరెస్ట్ బై సెంటర్ లో ఉన్న లొకేషన్ ఎంటర్ చేసుకోండి. మీ బేస్డ్ ఆన్ ద మీ నియరెస్ట్ అంటే మీ ప్లేస్ దగ్గర ఉన్న సెంటర్ 1 మీకు సెంటర్ 1 ఒక రావచ్చు, సెంటర్ 2 రావచ్చు, సెంటర్ 2 రాకపోతే సెంటర్ 3 రాసుకోవచ్చు. సో ప్రిఫర్ అంటే మీకు ఒకవేళ టీసీఎస్ లో ఫస్ట్ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మీరు టెస్ట్ లో క్వాలిఫై అయ్యాక మేనేజర్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ లో కూడా క్వాలిఫై అయ్యి మీరు జాబ్ సెలెక్ట్ అయితే మీరు ఏ లొకేషన్ నుండి జాబ్ చేద్దాం అనుకుంటున్నారు. ప్రిఫరెన్స్ ఫస్ట్ హైదరాబాద్ నుంచా బెంగళూరా. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి హైదరాబాద్ అయితే హైదరాబాద్, సెకండ్ వచ్చేసి బెంగళూరు అయితే బెంగళూరు, థర్డ్ లొకేషన్ వచ్చి చెన్నై అయితే చెన్నై, లేకపోతే అగైన్ హైదరాబాద్ అయితే హైదరాబాద్, చెన్నై ఐఎమ్ క్లికింగ్ చెన్నై. సో అర్థమైంది కదా. మనం ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అప్లై ఫర్ ద టీసీఎస్ రిక్వైర్మెంట్ డ్రైవ్. సో కంప్లీట్ అయితే అప్లై నౌ క్లిక్ చేయండి. పేజ్ అనేది అవుట్పుట్ చూడండి. యు హ్యావ్ అప్లైడ్ ఫర్ రిక్వైర్మెంట్ డ్రైవ్. సో ఫైనల్ గా మన రిక్వైర్మెంట్ డ్రైవ్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేస్తాం. యాజ్ పర్ రూల్ టీసీఎస్ ఫ్రెషర్స్ హైరింగ్ ఎన్క్యూటీ నేషనల్ క్వాలిఫై టెస్ట్ కంప్లీట్ చేసేసాం. రిజిస్ట్రేషన్ మన అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయిపోయింది. మన అప్లికేషన్ రివ్యూ చేసేస్తారు ఆటోమేటిక్ గా. చేసిన తర్వాత మనకి టెస్ట్ డేట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. మనకి మెయిల్ వస్తుంది. ఆల్రెడీ చెప్పారు కదా మనకి టెస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 15th నుంచి స్టార్ట్ అవుతుంది కదా. మనకి ఆటోమేటిక్ మెయిల్స్ వస్తాయి టైం ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. స్టెప్ 3 మనం కంప్లీట్ చేస్తాం. కన్ఫర్మ్ యువర్ స్టేటస్ అయిపోయి మనకి ఇక్కడ మనకి ఇక్కడ మీకు ఆల్రెడీ అప్లికేషన్ అనేది కాపీ చేసుకున్నారు కదా, మనకి సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మనం ఏముందంటే ట్రాక్ మై అప్లికేషన్ క్లిక్ చేయండి. ట్రాక్ మై అప్లికేషన్ చేసిన తర్వాత జస్ట్ వెయిట్ చూడండి, మన అప్లికేషన్స్ అనేది అప్లైడ్ ఫర్ డ్రైవ్ ఇవాళ అప్లై చేసాం. క్యాండిడేట్ రిజిస్టర్ అయిపోయింది. ఇంకా ఫర్దర్ గా ప్రాసెస్ అని మనం డేటా అనేది అప్లై అయిపోయిందో చెకింగ్ చేసిన తర్వాత డేటా అనేది చూస్తారు. మనకి ఏమైనా అప్డేట్ ఉంటే మనకి ఇక్కడ మన డేటా స్టేటస్ మొత్తం చూపిస్తాం మన అకౌంట్ సంబంధించిన. సో అగైన్ చెప్తున్నా చూడండి, టీసీఎస్ ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ హియరింగ్ ఫర్ గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ ఆఫ్ 2025. ఈ టీసీఎస్ ఎన్క్యూటీ మెయిన్ రీజన్ ఫర్ 2025 బ్యాచ్ వాళ్ళకి 24, 23, 2026 బ్యాచ్ కాబట్టి ఎలిజిబిలిటీ అయితే లేదు. సో ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఎండ్ ఎప్పుడు వచ్చేసి అంటే 2023 మార్చ్ 2025. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు 15th నుంచి. టీసీఎస్ ఎన్క్యూటీలో మెయిన్ 3 బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ టెస్ట్ క్లిక్ చూడండి, ఆల్రెడీ చెప్పా. బేస్డ్ ఆన్ ద టెస్ట్ పర్ఫార్మెన్స్ క్వాలిఫై విల్ ఓన్ ఫాలోయింగ్ హియరింగ్ కేటగిరీస్. వన్స్ మన స్కోర్ బాగుంటే టైంలో షార్ట్ లిస్ట్ అవుతాం. స్కోర్ ఇంకొంచెం తక్కువ వచ్చిన డిజిటల్, ఇంకా స్కోర్ తక్కువ వచ్చిన నింజా. ఈ బేస్డ్ ఆన్ ద 3 పారామీటర్స్ మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా ఇచ్చారు. అంటే స్టూడెంట్స్ కి అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ ఉంటే వాళ్ళు చెప్పారు కదా, బ్యాక్లాగ్స్ ఉన్న ఎలిజిబిలిటీ లేదు. మీకు ఏమన్నా ప్రాబ్లం వస్తే కాల్స్ కానీ ఈమెయిల్ కానీ మెసేజ్ చేయండి. ఇక్కడ మనకి కాల్ చెప్పారు బీటెక్ స్టూడెంట్స్ కానీ ఎంటెక్ స్టూడెంట్స్ కానీ ఎలిజిబిలిటీ ఉంటారు. 12 to 10th క్లాస్ మెమోస్ అన్నిట్లో ఎలా ఉందో డేటా మొత్తం మనం క్లియర్గా ఎక్స్పీరియన్స్ అక్కడ ఇవ్వాలి. బ్లాక్ రాక్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబిలిటీ. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ అయితే హియరింగ్ ద కేటగిరీస్. ఓకేనా, చూడండి నింజా ఆల్రెడీ చెప్పాను, నింజా ప్రైమ్ డిజిటల్ ఉన్న వాళ్ళే ఈ 3 కేటగిరీస్ బేస్డ్ ఆన్ టెస్ట్ పర్ఫార్మెన్స్ మనకి షార్ట్ లిస్ట్ అవుతాం. ఈ టెస్ట్ ప్యాటర్న్ గురించి నెక్స్ట్ ఫర్దర్గా వీడియోలు చెప్తాను. టెస్ట్ ప్యాటర్న్
వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్ట్ ప్యాస్ని ఎలా క్వాలిఫై అవ్వాలి కూడా నీకు ఫర్దర్గా వీడియో చేస్తాను. చాలా మంది నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ స్టూడెంట్స్ మీరు నా వీడియో సబ్స్క్రైబ్ చేస్తుంది, చాలా మంది రీచ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నెక్స్ట్ వీడియోలో టీసీఎస్ చెప్పే కదా, టీసీఎస్సి టెస్ట్ ప్యాటర్న్ ఫర్ ఎన్క్యూటీ అంటే ఈ టెస్ట్ ప్యాటర్న్ ఎలా క్వాలిఫై అవ్వాలని మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ నెక్స్ట్ వీడియో.